స్తుతించి పాటలు పాడగా జనులందరూ నిన్ను భజించి నాట్యమిలాడగా దశకంతుల నాదము నీకు భజనలు చేయగా పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ఈ రోజున సుతుడైన సర్వేశ్వరుడుగా నలుడుగా అవతరించినటువంటి క్రీస్తు భగవానుడు చిన్నారి బాలయేసు ప్రభువుగా మరియమ్మ జోజేపులు యెరూషలేము దేవాలయంలో కానుకగా సమర్పించినటువంటి గొప్ప మహోత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. మనందరినీ రక్షించడానికి విమోచించడానికి రక్షకుడిగా మెస్సయ్యగా ఆ ప్రభువు ఈ లోకములో ఉద్భవించారు. దేవాలయంలో కానుకగా సమర్పించడం ద్వారా దేవుని నిష్కలంక గొర్రెపిల్లగా మనందరికీ జీవాన్ని ఇవ్వటానికి మనందరినీ రక్షించడానికి ఆ ప్రభువు మనలో ఒకడై ఆయన జీవిస్తూ ఉన్నాడు. మనందరినీ కూడా సహోదరులుగా దేవుని బిడ్డలుగా అంగీకరిస్తూ దైవ రాజ్యాన్ని చేర్చడానికి దేవునికి అత్యంత ప్రియమైన బిడ్డలుగా చేర్చడానికి ఆ ప్రభువు సిద్ధముగా ఉండి తను తాను సమర్పించుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఆ ప్రభువులకు మనం వందనాలు ఆరాధనలు చెల్లిస్తూ ఆ ప్రభుని మన హృదయాల్లోనికి ఆహ్వానించుకొని మనలో కూడా దేవునికి సమర్పించుకోవాలి. ఆ ప్రభువు ఏ విధంగానైతే తను తాను సమర్పించుకున్నాడో ఈరోజు మన జీవితాలను కూడా దేవునికి సమర్పించుకొని దేవునికి ప్రియమైనటువంటి కుటుంబాలుగా దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబాలుగా దేవుని చేత అధికముగా ఆశీర్వదించబడిన కుటుంబాలుగా మనం సమర్పించుకోవాల్సినటువంటి ఈ శుభ సమయంలో మనం సమావేశమై ఉన్నాం. అనేక సంవత్సరాల నుండి బాలయేసు పుణ్యక్షేత్రం ద్వారా ఆ భగవంతుడు మనందరిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. బాలయేసు ప్రభుని ఆరాధించే ప్రతి బిడ్డలు ప్రతి కుటుంబము గొప్ప అభిషేకాన్ని పొందుతున్నారు, స్వస్థతలు పొందుతున్నారు, శాంతి సమాధానాలు పొందుతున్నారు, సంతాన భాగ్యాన్ని పొందుతూ ఉన్నారు. ప్రియులకు సహోదరి సహోదరులారా, మరి ఈరోజు జ్యోతి నగర్ ఈ హనుమాన్ జంక్షన్ విచారణలో బాలయేసు ప్రభువుగా మనకు దర్శనమిస్తూ మనందరినీ తన యొక్క నిత్య జీవముతో నింపటానికి ఆ ప్రభువు సిద్ధంగా ఉన్నారు. మనం చేసిన పాపములను తొలగించమని శుద్ధి చేయమని ఆ ప్రభుని అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. Thank you.
క్రీస్తు అందరూ చూపండి చూపండి ప్రభువు అందరూ చూపండి మీకు వందనములు అర్పించుచున్నాము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మా మానవ స్వభావమును అవతరించిన నీ దివ్య కుమారుని యందు నీ మహత్వమును గాంచి నిన్ను స్తుతించుచున్నాము. ఆ ప్రభువు ఆలయములో కానుకగా సమర్పించబడిన సంఘటనను స్మరించుకొనుచున్న మమ్ములను పాప విముక్తులను చేసి నీ సన్నిధికి చేర్చుమని బ్రతిమాలుకొనుచున్నాము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుతూ పరిపాలించుడు మా ప్రభును మీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. మొదటి పఠనం. మీరెదురు చూచుచున్న ప్రభువు అకస్మాత్తుగా దేవాలయమునకు వచ్చును. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 4 వచనములు. సర్వశక్తిమంతుడైన ప్రభువిట్లు బదులు చెప్పుచున్నాడు, ఇదిగో నా మార్గమును సిద్ధము చేయుటకు నేను ముందుగా నా దూతను పంపుదును.
చదవవలసి వచ్చింది. హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. 2వ పట్టణము పునీత పౌలు హెబ్రీయులకు రాయబడిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం నుంచి 18వ వచనం వరకు. ప్రభువు మీతో నుదురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. లూకా సువార్త 2వ అధ్యాయము 22వ వచనం నుండి 40వ వచనం వరకు. మోషే చట్ట ప్రకారం వారు శుద్ధి గావించుకొనవలసిన దినములు వచ్చినవి. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలేను అని ప్రభువు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ యోసేపులు బాలుని యెరూషలేమునకు తీసుకొని పోయేరు. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు అచ్చటకు వెళ్ళిరి. ఈరోజు మనం కొనియాడేటువంటి అద్భుత బాలయేసు మహోత్సవం మరొకసారి వేద సత్యాన్ని మనకు రూఢి చేస్తూ ఉన్నాయి. మనలను చేసిన దేవుడు మన జీవితాలను నిరంతరము కూడా తన మహిమతో నింపుతాడు. అనుదినము కూడా కష్టాలతో, బాధలతో, ఇబ్బందులతో, ఇక్కట్లతో, నిరాశ నిస్పృహలతో సతమతమయ్యేటువంటి మానవ జీవితాన్ని, పతనమైనటువంటి మానవ జీవితాన్ని నిరంతరము కూడా అనుదినం అనుక్షణం ఆ దేవాది దేవుడు అత్యద్భుతముగా మలుస్తాడు. అద్భుత బాలయేసు స్వరూపం ఒక 6-7 శతాబ్దాల క్రితం చాలా స్వల్పముగా, చిన్నదిగా, సామాన్యమైనదిగా ఆరంభమైంది. అది చాలా చిన్న స్వరూపం, కేవలం 11 ఇంచీలు ఉన్నటువంటి స్వరూపం. అది చాలా సామాన్యమైనటువంటి కట్టెతో చేయబడింది. దాని మీద కొంచెం మైనం పోయబడింది. దానికి కొంచెం విలువైనటువంటి వస్త్రాలు వేయబడ్డాయి. అదేమి చూడటానికి చాలా మహత్తరమైన, మహోన్నతమైన, చాలా పెద్ద స్వరూపం కాదు. చాలా చిన్న స్వరూపం, ఎక్కడో మరుగున దాగి ఉన్నటువంటి స్వరూపం. అటువంటి చిన్న స్వరూపం ఒకసారి ఒక మఠవాసంలో, మఠ ఆశ్రయంలో వచ్చినటువంటి దుండగులు, సైనికులు దాన్ని నాశనం చేసి ఉన్న 2 చేతులు కూడా ఎరగొట్టి పడేశారు. అసలే చిన్న స్వరూపం, అది కూడా పగిలిపోయినటువంటి స్వరూపం. అటువంటి స్వరూపం 6-7 శతాబ్దాల తరువాత ప్రపంచ నలుమూలలా ఎన్నో చోట్ల ప్రతిష్ఠించబడి కోట్లాది మంది ప్రజల చేత అది ఆరాధించబడుతూ దేవుని యొక్క అద్భుతాలను చేస్తూ మనిషి జీవితాన్ని
మహోన్నతంగా మారుస్తూ దేవుడు ఆశ్చర్యకరుడు, అద్భుతకారుడు, నిరంతరము కూడా మానవ జీవితాన్ని తన యొక్క అద్భుతాలతో నింపేవాడు, మానవ జీవితాన్ని ఆశ్చర్యంతో నింపేవాడని మరొకసారి ఈ యొక్క స్వరూపం రుజువు చేస్తూ ఉంది. మనందరం కూడా ఈ పండుగను చేసుకుంటూ ఆ యొక్క అద్భుత బాలయేసు స్వరూపము దగ్గరకు వచ్చి ఆ బాలయేసుని ఆరాధిస్తూ ఉన్నాం. ఆ బాలయేసు చెప్పినటువంటి మాట, మీరు ఎంత ఎక్కువగా నన్ను ఆరాధిస్తారో అంత ఎక్కువగా మిమ్మల్ని నేను దీవిస్తాను. ఎంత ఎక్కువగా ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఆరాధిస్తే అంత ఎక్కువగా ఆ బాలయేసు మన యొక్క దేవాది దేవుడు తన ఆశీర్వాదాన్ని మనలో నింపుతూ మానవులమైన మనలను తన యొక్క దైవత్వముతో నింపుతూ తన యొక్క పరలోకము వైపు, దైవరాజ్యము వైపు ఆ దేవుడు నిరంతరము కూడా మనలను నడిపిస్తాడు. పరలోకమును సృష్టించిన సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని నామమున ఆదరణగా ఎప్పుడూ మన యొక్క ఆరాధన ఇతడు పరిపాలన కర్తవ్యని పరిమళి పరలోకముకి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడిపక్కన కూర్చుని ఉన్నారు. అక్కడి నుండి జీవించిన వాళ్ళకు, చనిపోయిన వాళ్ళకు తీర్చికేత కోసం పవిత్ర ఆత్మలో సృష్టించున్నారు. పరిశుద్ధాత్మతో పునీతుల సంబంధ ప్రయోజనంలో సృష్టించున్నారు. పాపములను సృష్టించుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ చేరిన మనందరినీ ఆ ప్రభువు తన ఆత్మతో శుద్ధి చేసి మనందరికీ సమర్పణ జీవితాన్ని దయచేయమని, దేవునికి అత్యంత ప్రియమైనటువంటి బిడ్డలుగా మనందరం కూడా అభిషేకించమని, మనలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తీసివేసి బలమైన లోతైన విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. మన కుటుంబాలు కావాల్సిన శాంతి సమాధానం దయచేయమని, మనం స్వస్థపరచమని ఆ ప్రభునికి మొరపెట్టుకుందాం. కరుణా సాగర, సకల సృష్టిని కలుగచేసిన మీరు సామాన్యుని వలె దేవాలయంలో సమర్పించుకున్నారు. మీ దర్శన భాగ్యం కలిగిన సిమియోను ప్రవక్త పొందిన పరలోక ఆనందం, ఆత్మీయ అనుభూతి వర్ణించరానిది. అదే విధముగా మీ సన్నిధి చేరి ప్రార్థిస్తున్న మా అందరికీ కూడా అటువంటి గొప్ప దైవానుభూతిని, పరలోక ఆనందాన్ని నిండుగా దయచేసి దీవించి కాపాడమని అందరూ ఇంటిని వదిలి దూర ప్రాంతాలలో కూలీ పనులు చేస్తూ జీవిస్తున్న వలస కూలీలను, ఉద్యోగులను మీరు నిండుగా దీవించండి. వారి కుటుంబాలను కాపాడండి. వారికి కావలసిన శాంతి సమాధానాలు, ఆర్థిక పరిస్థితులు దయచేసి వారి కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించమని ప్రార్థించుదాం. అందరూ ప్రేమకు నిలయమైన ఓ ప్రభువా, ఈ పండుగ సందర్భంలో మా దేశ నాయకులను, రాష్ట్ర నాయకులను, మమ్మల్ని పరిపాలిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని మీకు అర్పణ చేస్తున్నాం. వీరంతా నిస్వార్థంగా తమ తమ బాధ్యతలను నెరవేరుస్తూ ప్రేమపూర్వక శాంతిదాయక సమాజాన్ని మా దేశంలో స్థాపించడానికి కావలసిన దీవెనలు వారిపై కురిపించమని అందరూ Oh
సర్వశక్తిగల సర్వేశ్వర, మీ ప్రేమను దయను అందరిపై కుమ్మరించండి. మీ కృపను పొంది మీ పవిత్రమైన దీవెనలు పొంది జీవించు భాగ్యమును మాకు దయచేయమని మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి పితరైన దేవునకు ప్రీతికరమట్లా ప్రార్థించండి. ఓ ప్రభువా, నేడు మీ శ్రీ సభ అత్యంత ఉత్సాహముతో అర్పించర్పణను మీకు ప్రీతికరముగా ఉండవలని ప్రార్థించుతున్నాను. ఈ జగతికి జీవమునస్కుట కొరకు మీ చేతైక కుమారుడు నిష్ఫలంకు గొర్రె పిల్లవలే మీ ఆలయములో కాంతిగా అర్పింపబడవలని చిత్తగించితివి. కావుని రక్షణ బలిలో పాల్గొంటున్నాము, కరుణతో చూడమని వేడుకొంటున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా నీతో పాటు శాశ్వత సహజీవి అయిన నీ కుమారుడు ఈ రోజున ఆలయంలో సమర్పింపబడెను. అతడు ఇశ్రాయేలు ప్రజలకు మహిమగాను, దేవుని ఎరుగని ప్రజలకు జ్యోతిగాను వెల్లడియాయెను. ఆ కారణమున మేమును రక్షకుని గాంచుటకు ఆనందముతో పొంగుచు దూతలతోనూ పునీతులతోనూ కలిసి నిరంతరము నీ ప్రస్తుతి చేయుట ఇట్లనగా దేవా
ప్రజలను నిరంతరము పిలుచుతున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా దీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైనా యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరం పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది నీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేచేయునని ఎదురు చూచునేము. ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టుగా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక.
నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోను ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాతయుడైన మరియమాతతోను ధన్యులైన నీ అపోస్తలులతోను వేద సాక్షులతోను సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. మన అనేక సమస్యలకు పరిష్కారం క్రీస్తు ప్రభువే. ఆయనే వెలుగు, మనలో ఉన్న చీకటిని తొలగించే ప్రభువు. ఆ ప్రభునికి మరొకసారి మన కుటుంబాలను సమర్పించుకుంటూ ఆ ప్రభువు నేర్పిన పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పూజింపబడినగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన న్యాయము మాకు నేర్పించుము. మా ఎదురుపడిన వారిని మన్నించినట్లు నా అప్పులను మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశపెట్టక కీడు నుండి మమ్ము రక్షించుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించేది ప్రభువు. మనలను శుద్ధి చేసి తన ప్రియమైన బిడ్డలుగా అభిషేకించు ప్రభువు. ప్రభుని యొక్క విందుకు పిలువబడిన మనము ధన్యులము. మీరు నా యందు ప్రవేశించడమే పాటుపడి కాను, కానీ మీ ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. Hallelujah.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, క్రీస్తును కనులారా గాంచి ఆ ప్రభుని ఆహ్వానించు వరకును సిమియోను మరణము చెవి చూడని వాగ్దానం చేసితివి. తుదకు అతని నిరీక్షణ నెరవేర్చితివి. మీరు సేకరించిన పరం ప్రసాదము ద్వారా మా యందు నీ వరమ సఫలీకృతము చేయొచ్చు. సిమియోను వలె మేమను రక్షకుని కలుసుకొని ఎదురేగి నిత్య జీవిత వరమును పొందు భాగ్యమును మాకు ప్రసాదింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మీ శిరములు వంచి ప్రత్యేక ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయండి. అందరూ తల వంచి ప్రత్యేక ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేయండి. సకల ఓటు నెలమైన సర్వేశ్వరుడు మిమ్మందరినీ మెండుగా ఆశీర్వదించి మీ జీవిత కాలమును తన శాంతితో నింపునుగాక. ఆ బాలేసు ప్రభు మేము అన్ని చింతల నుండి విమోచించి సత్యమైన దైవ ప్రేమతో మీ హృదయములను బలపరచునుగాక. ఉన్నతమైన దైవరులకు విశ్వాసము, నమ్మిక, ప్రేమను ప్రభు మీకు అమితముగా దయచేసి మీ హృదయకృష్ణ ఫలింపజేసి మీరు మీ కుటుంబములు సంతోషముతో జీవించుచు నిత్య జీవములో ప్రవేశించినట్టు ప్రభు చూపునుగాక. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి సదా కాచి కాపాడుకొనుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.